పచ్చని కొల్లాపూర్లో హత్య రాజకీయాలు, యాక్షన్ రాజకీయాలకు సామాన్యులు బలి. అధికారం ఉందని రెచ్చిపోతున్న మంత్రి జూపల్లి అనుచరులు, విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న మంత్రి. పచ్చని పల్లెలు, ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే కోటలు, పురాతన ఆలయాలు కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేకతలు. అలాంటి చారిత్రక నియోజకవర్గం నేడు కక్షలు, కార్పణ్యాలకు, సీమ ఫ్యాక్షనిజానికి నిదర్శనంగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యంగా మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు చేపట్టాక ఈ నియోజకవర్గం సరికొత్త రక్త చరిత్రను లిఖిస్తుంది. గత జనవరిలో మల్లేష్ యాదవ్ అనే జవాన్ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కొల్లాపూర్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యతో తీవ్ర భయాందోళనకు గురవుతుంది. అసలు కొల్లాపూర్లో ఏం జరుగుతుంది? పల్లె సీమలను ఫ్యాక్షన్ రాక్షసి కాటేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ సర్కార్ పెంచి పోషిస్తున్న ఈ విష సంస్కృతికి విరుగుడు ఏది? మీరు చూసుకోవచ్చు. జవాన్ హత్య జరిగి 4 నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే డిసెంబర్లో గద్దెనెక్కినాక జనవరిలో ఈ జవాన్ హత్య జరిగింది. ఇదే కొల్లాపూర్లో జరిగింది. అప్పుడు కూడా ఇదే జూపల్లి కృష్ణారావు మీద అనుమానాలు వ్యక్తం చేసిండు. జూపల్లి కృష్ణారావు గారే ఇగో ఈ జవాన్ని కక్ష కట్టి చంపించిందని ఆరోపణల్ని కూడా అప్పుడు ఎదుర్కోవడం జరిగింది. అది మరొక ముందే మరొక రాజకీయ హత్య అక్కడ జరగడం అనేది నిజంగా దిగ్భ్రాంతి, భయం, ఒక దారుణమైన పరిస్థితులను కొల్లాపూర్లో తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే కొల్లాపూర్ పర్యటన చేయాలి. అక్కడ జూపల్లి కృష్ణారావు అనుచరులు చేస్తున్న దారుణాలను, అదేవిధంగా దౌర్జన్యాలను మీరు దగ్గరుండి చూసి రావాలి. చూసొచ్చారని వెంటనే బర్తరఫ్ చేయాలి. మీరు అంటారు కదా, ఉక్కు పాదం తోటి ఎక్కడికక్కడ అక్రమాలను అణచివేస్తా, అన్యాయాలను అణచివేస్తా అని చెప్తున్నారు కదా. మీరు నిజంగా మీకు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, కొల్లాపూర్ ప్రజలు మీకు అక్కడ గెలిపించినందుకు మీకు ప్రేమ అభిమానులు ఏమాత్రం ఉన్నా హత్యా రాజకీయాలకు మీరు తక్షణమే కొల్లాపూర్లో పులి స్టాప్ పెట్టాలి. లేని పక్షంలో కొల్లాపూర్లో ఈ విధంగానే నరకసత్తే అది మీ ప్రభుత్వానికే కాదు, ఈ తెలంగాణకు కూడా చెడ్డ పేరు. ఎక్కడో దూరంలో ఉన్న కొల్లాపూర్లో ఈ రకమైన హత్యా రాజకీయాలు జరుగుతుంటే అప్పుడే నువ్వు దీన్ని హెచ్చరించి అప్పుడే జూపల్లి కృష్ణారావుని బర్తరఫ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ రెండో హత్య జరిగేది కాదు కదా. ఇంత తెగించి అక్కడ హత్యలు చేస్తుంటే దీంట్లో ప్రభుత్వ హస్తం లేదని ఎట్లా నమ్మాలి ప్రజలు? ఒక జవాన్ కుటుంబాన్ని బలిపెడతారు. ఇప్పుడు 2 శ్రీధర్ రెడ్డి అనే బీఆర్ఎస్ లీడర్కి సంబంధించి కుటుంబాన్ని కూడా బలిపెడతారు. ఇది ఏ విధంగా చూడాలి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మా పాలన ఇట్లా ఉండబోతున్నది, ఎవరు మెసిలినా మీ ప్రాణం తీస్తామని హెచ్చరిస్తున్నారా? ఇట్లా ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మర్డర్స్ చేసి, హత్యలు చేసి, ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా ఇలాగే ప్రాణం తీస్తారని మీరు ఒక హుకుం జారీ చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బర్తరఫ్ చేయాలి. జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేసి ఈ హత్యకు సంబంధించి కారణాలేంది, ఏ కోణంలో హత్య జరిగింది, ఈ తక్షణమే మీరు వెలుగులోకి తీసుకురావాలి. వీటిని ప్రజల ముందు పెట్టాలి. మీ నిబద్ధతను మీరు నిరూపించుకోవాలి. అప్పటిదాకా నీ ప్రభుత్వాన్ని నమ్మేది లేదు, నిన్ను నమ్మేది లేదు, జూపల్లి కృష్ణారావుని నమ్మేది లేదు. మీరు ఇలాగే చేస్తూ పోతే కొల్లాపూర్లో జూపల్లిని ఉరికిచ్చి తన్నుతారు. ఇక్కడ నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు.